యూనివర్సిటీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు పునరుద్ధరించాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ఫీజు బకాయిలు చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 300 బీసీ కాలేజీ హాస్టళ్లుంటే ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన సభలో ఆర్ కృష్ణయ్య బీసీ సమస్యలపై గలమెత్తారు. మా హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మనీ లేదు, ఆ కాలేజ్ యూనివర్సిటీ విద్యార్థులకు పాకెట్ మనీ లేదు. హాస్టల్ విద్యార్థులకు అబ్బాయిలకు 500, అమ్మాయిలకు 800. వర్తిలాలి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని మీ అందరికీ మనది. అదేవిధంగా మనకు బిల్డింగ్ ఒక్కటి కూడా నగరం లోపల 100 బీసీ హాస్టళ్లు, 50 ఎస్సీ హాస్టళ్లు, 30 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. కాబట్టి ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నాయి, మలక్పేట్లు ఉన్నాయి, రేస్ కోర్సులు ఉన్నాయి, అక్కడ సైబాబాద్లు ఉన్నాయి, బంజారాలు కూడా ఉన్నాయి. ఆ స్థలాలన్నీ లీడర్లు కబ్జా పెడుతున్నారు. మా పిల్లలకు బిల్డింగ్లు కట్టాలి. ఒక బిల్డింగ్ లో ప్రతి 50 రూములు కట్టి రూమ్కి 2 మంచాలు వేసి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మెగా కృష్ణారెడ్డి, నువ్వు స్కిల్ యూనివర్సిటీకి అటుకి ఇస్తే మేము తప్పుపడతలేము. కానీ మా హాస్టల్కు నువ్వు 100 కోట్లు ఇచ్చి బిల్డింగ్లు కట్టియాలని ఎవరెవరు ఉన్నారో ఈ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్డింగ్లు, సూపర్ బిల్డింగ్లు కట్టి మా పిల్లలకు చదువుకునేకే మంచి సౌకర్యాలు కల్పించాలి.